హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో చుక్క కూరతో ఎప్పుడూ పప్పే కాకుండా కమ్మటి ఇగురు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ కూర అన్నంలో కలుపుకుని తినడానికైనా లేదా చపాతీ రోటీస్లో తినడానికైనా చాలా బాగుంటుంది. కమ్మగా తినే కొద్దీ తినాలనిపించే ఈ చుక్కకూర ఇగురు తయారు చేసుకోవడానికి మీడియం సైజులో ఉండే 4 చుక్కకూర కట్టలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి. మనం చుక్కకూర తీసుకునే దానిని బట్టే ఉల్లిపాయలు కూడా తీసుకోవాలండి. నేను తీసుకున్న చుక్కకూరకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 2 లేదా 3 పచ్చిమిరపకాయలకి నాటు పెట్టి తీసుకోవాలి. ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయని ఒలిచి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు కూర తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్లు ఉండేలా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడిగా అయిన తర్వాత 1/4 స్పూన్ ఆవాలు వేసుకుని కాస్త చిటపటలాడిన తర్వాత ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు వేసుకుని 1/2 నిమిషం పాటు వేయించుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి నూనె పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గడానికి 1/2 స్పూన్ పసుపు, కూరకి సరిపడినంత సాల్ట్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసినట్టయితే ఇవి తొందరగా వేగుతాయి. ఫ్రెండ్స్ చూడండి, ఉల్లిపాయ ముక్కలు బాగా వేగి నూనెంతా పైకి తేలింది కదా. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న చుక్కకూర మొత్తం వేసుకుని ఇంకొకసారి కలిపి మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఉంచినట్టయితే వెంటనే మగ్గిపోతుంది. ఇది కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు ఒకసారి మూత తీసుకుని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, 2 నిమిషాలు మూత పెట్టేసరికి చుక్కకూర మొత్తం బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి మగ్గడం కోసం టీ గ్లాసులో సగం అంతా వాటర్ వేసుకోండి. మరి ఎక్కువ వాటర్ వేయకూడదు. ఎక్కువ వాటర్ వేసుకుంటే కూర అంతా పేస్ట్లా ఉంటుంది, అంత బాగుండదు. చూసారు కదా, ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండేంత, అంటే కొంచెం అంత వాటర్ మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో కూర దగ్గరగా అయ్యేంత వరకు ఉడికిస్తే ఈ కూర రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్ చూడండి, ఆయిల్ అంతా పైకి తేలి కూర దగ్గరగా అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ కూరను అన్నంలోకి తినేటప్పుడు కొద్దిగా నువ్వుల నూనె వేసి కలుపుకొని తిన్నట్టయితే చాలా కమ్మగా తినే కొద్దీ తినాలనిపించేలా ఎంతో రుచిగా ఉంటుంది. ఒకసారి మీకు వీలైతే తప్పకుండా ఇలా చుక్కకూర ఇగురు తయారు చేసుకుని ఎలా వచ్చిందో మీ విలువైన కామెంట్ని నాకు తెలియచేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.